ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి మళ్ళీ కవితని అరెస్ట్ చేయడం, మళ్ళీ ఇప్పుడు మొన్నటి వరకు జ్యుడిషియల్ కస్టడీ అన్నారు ఈడీకి సంబంధించి. తర్వాత ఇప్పుడు నిన్న సీబీఐ కస్టడీకెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుందంటారు? ఇంకా ఇంకెన్ని అరెస్ట్‌లు ఉండొచ్చంటారు కవిత ఇష్యూలో? అంటే నేను మొన్ననే కవిత గారు ఆమె జైల్లో ఉన్నప్పుడే, ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే సిబిఐ అనేది వెళ్ళేసి అరెస్ట్ చేయటం అనేది తప్పు పట్టుకుంటే నేను మొన్ననే మాట్లాడటం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే జనరల్గా మనం చూస్తాం జైల్లో అరెస్ట్ అనేది జరగటం అనేది కొత్త కనబడ్డది నాకు. ఇన్ని రోజుల్లో నేను జనరల్గా పరిశీలిస్తున్న వాటిలో ఎప్పుడులే జైలు నుంచి ఒకళ్ళు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన తర్వాత ఇంకొక కేసులో అరెస్ట్ చేసిన మాట చూడటం జరిగింది. అది జైల్లో నుంచి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నవాళ్ళు విడుదలై బయటకు వచ్చిన తర్వాత, జైలు బయటకు వచ్చిన తర్వాత వేరే కేసులో వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది చూడటం జరిగింది. ఇది ఏకంగానే జైళ్ళను జ్యుడిషియల్ కస్టడీ ఉన్నవారు దగ్గరికి వెళ్ళేసి జైల్లోనే సిబిఐ వారు అనేది అరెస్టు చేశారన్నమాట ఒక కొత్తగా పడేది. అది మరి అసలుకు వ్యవస్థ ఏ తీరుగా పనిచేస్తుందో అన్నదానికి అది ఉదాహరణ. అది తర్వాత వారు తప్పు చేసిండ్రు అనటంలో సెకండ్ థాట్ లేదు. ఆమెకు నాకు తెలిసినంత వరకు డిసెంబర్ 15 నాడు ఆమెది అనేది ఛార్జ్ షీట్లో పేరు నమోదయ్యింది. సో ఇన్ని రోజులు ఎప్పుడు 2022లో ఇప్పుడు కాదు, 23లో డిసెంబర్ 15, 2022 ఇన్ని రోజుల తర్వాత ఎలక్షన్స్కు ముందు అనేది అరెస్ట్ చేయటం, తర్వాత జైల్లో పెట్టడం, అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఇది మొత్తం ఒకటే కేసు కదా, ఏదే లిక్కర్ కేసు కదా. ఇన్ని రోజులు అనేది డీల్ ఇచ్చేసేసి ఇన్ని రోజులు వదిలిపెట్టేసి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది? అది పెద్ద ప్రశ్నార్థకం. ఇది ఒక పెద్ద కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది. ఎలక్షన్స్లో వాళ్ళని దూరం పెట్టడానికి జరుగుతుంది. మాకు బిట్టర్ ఆపోజిషన్ బీఆర్ఎస్కు మాకు. సో అయినా కానీ ఏదున్నా నేచురల్ జస్టిస్ అనేది కూడా ఒక మాట ఉంటుంది, మానవత్వం కూడా ఒక మాట ఉంటుంది. ఆమె ఒక అప్పీల్ చేయటం జరిగింది. నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, తల్లిగా ఉండాల్సినటువంటి బాధ్యత నాకున్నది, నాకు టెంపరరీ బెయిల్ ఇవ్వమన్నది. అంటే మానవత్వ అంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మానవతా దృష్టితో అనేది పిల్లలు అనేది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేచురల్గా మానవతా దృక్పథంతో తప్పు ఈమె చేసి ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు మాత్రం చేయలేదు. ఎగ్జామ్స్ రాస్తానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మా అమ్మ జైల్లో ఉన్నదనే వాళ్ళ మైండ్లోనే ఉంటుంది కదా, అంటే మీరు వాళ్ళని హింసించినట్టే కదా. సో ఏది వీళ్ళు ఒకవేళ కోర్టు అనేది బెయిల్ మంజూరు చేస్తుండేనేమో, ఈడీ ఏమన్నది బయటకు పోతే ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తుందన్నమాట వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ రకమైనటువంటి విచ్ అనేది అది సరికాదు. అది సో వాళ్ళు తప్పు చేస్తుండొచ్చు, తప్పు చేసి ఇప్పుడు చాలా కేసెస్లో తప్పు చేసిన వారు కూడా చివరకులే సాక్ష్యాలు లేవనేసేసి విడుదల చేయటం జరుగుతుంది. సో ఎంతవరకైతే ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాదో అంతవరకులే వాళ్ళు ముద్దాయి, అంతేగాని వారనేది శిక్ష ఖరారయ్యే వరకు వారు ముద్దాయిగానే మాత్రమే మనం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదో ఒక రీజన్ చెప్పేసి కేజ్రీవాల్ని కవితని విడుదల చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు ఇప్పుడు అన్నట్టు సాక్ష్యాలు లేవు అని చెప్పో, లేకపోతే బెయిల్ ఇచ్చో, ఏదో ఒకటి తర్వాత అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇస్తారు, వాళ్ళని పంపించేస్తారు అని చెప్పేసి అంటున్నారు. బయట టాక్ ఇది, మీరేమంటారు? ఇప్పుడు అదే కదా, నువ్వు యాక్చువల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఒక ముఖ్యమంత్రిని ఆ పార్టీ అధ్యక్షుడిని అనేది నువ్వు లోపల పెట్టేసి ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు విడుదల చేస్తేలే, మీరైతే రాజ్యాంగపరంగా వాళ్ళు ఎలక్షన్లో పాల్గొనేసి ఒక పార్టీ అధ్యక్షుడిగా పాల్గొనేసి ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి అయితే నిర్వర్తించకుండా అయితే మీరు చేసిండ్రు కదా. మీరు వాళ్లకు ఒక పార్టీకి అయితే అన్యాయం చేసిండ్రు కదా. మీరు తర్వాత విడుదల చేయటంలో ఉపయోగం ఏముంది?
ఎంతోమంది చంద్రబాబు నాయుడు కూడా జైలుకు పోయిండు, జగన్ కూడా జైలుకు పోయిండు. జైలుకు పోనోళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు చంద్రబాబు ఏమో ముఖ్యమంత్రి అయ్యిండు, జైలుకు పోయేసి వచ్చిన తర్వాత. ఇవాళ జగన్ చంద్రబాబు నాయుడు మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అవుతాడేమో చూడాలి, మళ్ళీ జైలుకు పోయేసి వచ్చిండు కదా. సో అది పరిస్థితి. అంటే ఈ దేశంలో పరిస్థితులు ఆ రకంగా మారుతున్నాయి. ఇంతకుముందు అనేది ఒక శిక్ష పడ్డదంటేనే వాళ్ళు అది తప్పుగా భావించేవారు. ఒక ఒక చార్జ్ షీట్ లో ఉన్నామంటే పడ్డదంటే తప్పుగా భావించేవారు. నెహ్రూ టైంలో ఆర్థిక మంత్రి అనేది రెజిగ్నేషన్ చేయాల్సి వచ్చింది. టీటీ కృష్ణమాచారి అనుకుంటాను నేను. అప్పుడు రిజైన్ చేయాల్సి వచ్చింది. ఒక ఆయన మీద అభియోగం వస్తే రిజైన్ చేయాల్సి. ఇప్పుడు అభియోగం వస్తే దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో కానీ తప్పు చేసి కూడా ఒప్పుకునే పరిస్థితులు లేనటువంటి వాతావరణం ఉన్నది. దాన్ని మనం ఏం చేయలేము. ఏంటంటే మందకృష్ణ మాదిగ మళ్ళీ ఇంకో మాట అంటున్నారు ఏంటంటే, మాదిగలను అనగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ లో అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఒకరిని అనగదొక్కినంత మాత్రం ఎంత అనగదొక్కితే అంత రేజై లేస్తారు. ఎవరినైనా అనగదొక్కే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. ఎప్పుడులే బలహీన బడుగు వర్గాల ప్రజల గురించి, ఉన్నతి గురించి ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఎన్నికల్లో ఏం ఆలోచిస్తున్నారంటే, మారిన పరిస్థితుల్లో ట్రెండ్ ఎట్లుందంటే, ఇంతకుముందు గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ను పెట్టిండ్రంటే అతని గెలుపు అనేది తథ్యం అనేది ఒకటి ఉంటుండేది. లాంగ్ బ్యాక్, ఓ 20 years బ్యాక్, 25 years బ్యాక్ కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తే చాలు, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నవా లేవా అనేది మాట కాదు అది. సో అతడి ఎబిలిటీ ఉందా లేదా మాట కూడా కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు ఆ కాన్స్టిట్యూన్సీలో కాంపిటెంట్ పర్సనాలిటీ కావాలని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అందుకే అన్ని పార్టీల వారు సర్వేలు చేస్తున్నారు. రేపు మందకృష్ణ మాదిగనే ఒక పార్టీ పెట్టిండు అనుకోండి, ఆయన ఎవరికైనా టికెట్ ఇచ్చాల్సి ఉన్నదనుకోండి, ఆయన ఎంబడి ఉండి అహర్నిశలు కృషి చేసేవారు ఉన్నా కానీ ఆ కాన్స్టిట్యున్సీలు ఏ కాన్స్టిట్యున్సీలో అతడు టికెట్ కోరుకుంటుండో గెలిచే పరిస్థితుల్లో లేకుంటే మందకృష్ణ మాదిగ టికెట్ ఇస్తాడా? ఒక పార్టీ నాయకుడిగా అతడు ఆలోచించేది గెలిచే వారికే ఇస్తామనే మాట ఆలోచన చేస్తాడు కదా. సో ప్రాక్టికల్గా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉన్నది. సో ఎంత న్యాయం జరగాలనో సమాజంలో అటు వీకర్ సెక్షన్స్ కానీ వెనుకబడిన వర్గాల వారికి కానీ అది అంత న్యాయం జరుగుతలేదు. ఆ వాస్తవాన్ని వ్యక్తిగతంగా నేను కూడా ఉంటాను. కానీ దేశంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే అందుకు కారణం అది. సో రోజులు మారుతాయని భావిస్తా ఉన్నారు. మోడీ ఒక విమర్శ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తుంది, ఎవరి సూచనల మేరకు పనిచేస్తుందో తెలపాలని మోడీ అన్నారు. మీరేమంటారు? ఏ వ్యతిరేక శక్తులు ఆయనే చెప్పాలి కదా. ఇప్పుడు ఆయనకు అనుమానం, ఇప్పుడు ఆ వ్యతిరేక శక్తులు ఏంటో ఆయనే చెప్పాలి కదా. ఆయన ఎవరి చేతిలో ఉండి పనిచేస్తుండు? బీజేపీ చేతిలో ఉండి పనిచేస్తుందా? బీజేపీ పనిచేయడానికి వెనుక ఉన్న శక్తులేంది ప్రపంచానికి అంతా తెలుసు. మీరు ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నారు అది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు మీకులే ఏవైనా శక్తులు అనేది నడిపిస్తున్నాయి కాంగ్రెస్ అనుకుంటే ఆ శక్తులు ఏమిటో మీరు చెప్పండి. అది అవునా కాదా అనే మాట మేము తర్వాత చెప్తాం. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ సిబిఐలు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి బయట టాక్. ఈవెన్ మనం చూస్తున్నాం కూడా, ఇటు కేజ్రీవాల్ విషయంలో చూడొచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు ముందే పెట్టేశారు. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా ఈడీ రైడ్స్ జరుగుతాయి, సిబిఐ అరెస్ట్ చేస్తుంది అనేసి. ఇదైతేలే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఏ పద్ధతుల్లోనైతే పనిచేస్తుందో అది చూస్తేలే అవి ఇండిపెండెంట్గా పనిచేస్తున్నట్టు కావట్లేదు. ఈ వ్యవస్థలే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే నడుస్తున్నామని తెలుస్తున్నాయి. గతంలో టీడీపీలో ఉన్నటువంటి వారు వాళ్ళ మీద కొన్ని కేసులుండే, కొన్ని లావాదేవీలలో విమర్శలు వచ్చిండ్రు. ఆ తర్వాత వాళ్ళు బీజేపీలో చేరిండ్రు, బహుశా వాళ్ళు బీజేపీలో మంత్రి కూడా అయ్యిండ్రు. ఆ తర్వాత ఏం కేసులో ఊసేలేదు కదా. ఇప్పుడు ఈ మధ్యలో మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ నుంచి కూడా పోయిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ మీద కూడా కొన్ని కేసెస్ అనేది ఉండుండే. మరి మీరులే అటువంటి వారి మీద ఏం చర్యలు తీసుకోకుండా ఉంటున్నారు కదా. బీజేపీలోకి పోయిన తర్వాత ఏం చర్యలు తీసుకోకుంటున్నారు. మీరు బీజేపీ కాకుండా వేరే పార్టీల్లో ఎవరైనా ఉండి వాళ్ళలో ఏదైనా లొసుగులు ఉంటే వాళ్ళని ప్రెజర్ చేస్తున్నారు. మీరు ప్రెజర్ తీసుకొచ్చి ఏది వాళ్ళ లైన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడులే ఆంధ్రలో బీజేపీ తోటి అలియన్స్ పోయాడు. ఆయన మనస్ఫూర్తిగా పోయిండా. ఒకసారి ఆయన మనస్ఫూర్తిగా ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడమని చెప్పండి. ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో చూద్దాం. నా మనస్సాక్షి చెప్తుందంటే చంద్రబాబు నాయుడులే స్వతహా మనస్ఫూర్తిగా పోలేదు. ఆయన మీద ఏదో ప్రెజర్ తీసుకొచ్చి ఆయన బీజేపీ తోటి అలయన్స్ మీద వెళ్ళేది. ఆ విషయం రేపు ఎలక్షన్ తర్వాత చంద్రబాబే చెప్తాడు, మనం చూస్తాం. అంటే బయట కూడా అదే టాక్. అంటే మొన్న అరెస్టుకు కారణం కూడా బీజేపీయే వెనుకుండి మళ్ళీ పవన్ కళ్యాణ్ పంపించింది అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. అండ్ ఇంకోటి మళ్ళీ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చి మళ్ళీ ఈ రోజు అంటే ఆయన కిషన్ రెడ్డి గారు జీప్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జీప్ యాత్రలో భాగంగా ఈయన ఏం మాట్లాడారంటే ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగింది, అది కేసీఆర్ హయాంలోనే జరిగింది. పైగా హీరోయిన్లను వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది కదమ్మా. ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పేదాని మీద ఎవ్వలేదే విశ్వసించే పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు అనేది వాళ్ళ నాలుక ఎప్పుడు మనలతో తెలియని పరిస్థితి ఉన్నది. సో కిషన్ రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా కానీ అది ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. రేపు అనేది విచారణలో అన్ని తేలితే కదా. అంతవరకు కాదండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి కేంద్రంలో వాళ్ళ మధ్యలో ఇవాళ పేపర్లు వచ్చింది ఒక దాంట్లో ఏదో పెగసన్. సో అది సెంట్రల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఉపయోగించింది అనేసి మాట చెప్పడం జరుగుతుంది కదా. ఒకవేళ మోడీ ప్రభుత్వం అనేది వచ్చే ఎన్నికల్లో రాకుంటే మోడీ కూడా ఈ విచారణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, అమిత్ షా కూడా ఈ విచారణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.